IPL 2026 ఐపీఎల్ సమరం మొదలైపోయింది. అన్ని జట్లు ఇప్పటికే తమ రీటైన్ రిలీజ్ లిస్టులు విడుదల చేశాయి. ఇక అభిమానులు ఎదురు చూసే మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ ఐపీఎల్ వేలం కూడా సమీపిస్తోంది. ఇక బీసీసీఐ ప్రకటించిన సమాచారం ప్రకారం ఈసారి వేలంలో మొత్తం 350 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 2:30 అబుదాబిలో ఈ మెగా బిడ్డింగ్ జరుగుతుంది. ఇక ఈ వివరాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన అధికారిక మెయిళ్లలో కూడా ఉన్నాయి. మొదటగా ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనడానికి 1355 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నుంచి 1005 మంది ప్లేయర్లు తొలగించబడ్డారు. అయితే అదనంగా 35 మంది కొత్త అంతర్జాతీయ ఆటగాళ్లు జాబితాలో చేర్చబడ్డారు. ఇక ఈసారి వేలం కేటగిరీల వారీగా జరగనుంది. మొదట క్యాప్డ్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్లు. తర్వాత ఇదే క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలం ప్రారంభమవుతుంది. ఇక ఈసారి వేలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన పేరు క్వింటన్ డికాక్. ఈ పేరు నమోదు చేయకపోయినా కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక అభ్యర్థనపై డికాక్ జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అతడు ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో భారత్ పై ఆడిన వన్డేలో శతకంతో తన ఫామ్ ని మరోసారి చూపించాడు ఈ ఆటగాడు. ఇక ఈ వేలంలో అతడి బేస్ ప్రైజ్ ₹1 కోటి. గతసారి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ₹2 కోట్ల దక్కించుకుంది. అంటే ఈసారి అతడి విలువ దాదాపు 50% తగ్గినట్టే కనిపిస్తోంది. ఇక డికాక్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావిన్ మాథ్యూ, బినురా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, దునీత్ వెల్లలాగే, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అరబ్ కుల్, వెస్టిండీస్ నుంచి అకిమ్ ఆగస్తే మొదటిసారి వేలంలో అడుగుపెడుతున్నారు. ఇక భారత ఆటగాళ్లలో విష్ణు సోలంకి, సాదిక్ హుస్సేన్ సహా మరో 20 మందికి అవకాశం దక్కింది. ఇక హై వాల్యూ ప్లేయర్ వాచ్ లిస్ట్ విదేశీ ఆటగాళ్లలో క్యామరూన్ గ్రీన్, లివింగ్స్టోన్ భారీ ధర పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీమిండియా నుంచి మయాంక్ అగ్రవాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివం మావి, నవదీప్ సైని, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు కూడా బరిలో కనిపించబోతున్నారు. ఇక ఈ వేలంలో మొత్తం స్లాట్లు 77 ఉండగా విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31. 70 మంది ఎంపికైన తర్వాత యాక్సిలరేటెడ్ మోడ్ లో వేలం వేగంగా సాగుతుంది. ఇక టీం పర్సుల్లో కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా ₹64.3 కోట్ల ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ₹43.4 కోట్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 ఐపీఎల్ సమరం మొదలైపోయింది. అన్ని జట్లు ఇప్పటికే తమ రీటైన్ రిలీజ్ లిస్టులు విడుదల చేశాయి. ఇక అభిమానులు ఎదురు చూసే మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ ఐపీఎల్ వేలం కూడా సమీపిస్తోంది. ఇక బీసీసీఐ ప్రకటించిన సమాచారం ప్రకారం ఈసారి వేలంలో మొత్తం 350 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 2:30 అబుదాబిలో ఈ మెగా బిడ్డింగ్ జరుగుతుంది. ఇక ఈ వివరాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన అధికారిక మెయిళ్లలో కూడా ఉన్నాయి. మొదటగా ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనడానికి 1355 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నుంచి 1005 మంది ప్లేయర్లు తొలగించబడ్డారు. అయితే అదనంగా 35 మంది కొత్త అంతర్జాతీయ ఆటగాళ్లు జాబితాలో చేర్చబడ్డారు. ఇక ఈసారి వేలం కేటగిరీల వారీగా జరగనుంది. మొదట క్యాప్డ్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్లు. తర్వాత ఇదే క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలం ప్రారంభమవుతుంది. ఇక ఈసారి వేలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన పేరు క్వింటన్ డికాక్. ఈ పేరు నమోదు చేయకపోయినా కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక అభ్యర్థనపై డికాక్ జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అతడు ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో భారత్ పై ఆడిన వన్డేలో శతకంతో తన ఫామ్ ని మరోసారి చూపించాడు ఈ ఆటగాడు. ఇక ఈ వేలంలో అతడి బేస్ ప్రైజ్ ₹1 కోటి. గతసారి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ₹2 కోట్ల దక్కించుకుంది. అంటే ఈసారి అతడి విలువ దాదాపు 50% తగ్గినట్టే కనిపిస్తోంది. ఇక డికాక్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావిన్ మాథ్యూ, బినురా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, దునీత్ వెల్లలాగే, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అరబ్ కుల్, వెస్టిండీస్ నుంచి అకిమ్ ఆగస్తే మొదటిసారి వేలంలో అడుగుపెడుతున్నారు. ఇక భారత ఆటగాళ్లలో విష్ణు సోలంకి, సాదిక్ హుస్సేన్ సహా మరో 20 మందికి అవకాశం దక్కింది. ఇక హై వాల్యూ ప్లేయర్ వాచ్ లిస్ట్ విదేశీ ఆటగాళ్లలో క్యామరూన్ గ్రీన్, లివింగ్స్టోన్ భారీ ధర పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీమిండియా నుంచి మయాంక్ అగ్రవాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివం మావి, నవదీప్ సైని, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు కూడా బరిలో కనిపించబోతున్నారు. ఇక ఈ వేలంలో మొత్తం స్లాట్లు 77 ఉండగా విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31.
70 మంది ఎంపికైన తర్వాత యాక్సిలరేటెడ్ మోడ్ లో వేలం వేగంగా సాగుతుంది. ఇక టీం పర్సుల్లో కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా 64,03,00,000 రూపాయలు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43,04,00,000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. IPL 2026 IPL సమరం మొదలైపోయింది. అన్ని జట్లు ఇప్పటికే తమ రీటైన్ రిలీజ్ లిస్టులు విడుదల చేశాయి. ఇక అభిమానులు ఎదురు చూసే మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ IPL వేలం కూడా సమీపిస్తోంది. ఇక BCCI ప్రకటించిన సమాచారం ప్రకారం ఈసారి వేలంలో మొత్తం 350 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 2:30 అబుదాబిలో ఈ మెగా బిడ్డింగ్ జరుగుతుంది. ఇక ఈ వివరాలు IPL ఫ్రాంచైజీలకు పంపిన అధికారిక మెయిళ్లలో కూడా ఉన్నాయి. మొదటగా IPL 2026 వేలంలో పాల్గొనడానికి 1,355 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నుంచి 1,005 మంది ప్లేయర్లు తొలగించబడ్డారు. అయితే అదనంగా 35 మంది కొత్త అంతర్జాతీయ ఆటగాళ్లు జాబితాలో చేర్చబడ్డారు. ఇక ఈసారి వేలం కేటగిరీల వారీగా జరగనుంది. మొదట క్యాప్డ్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్లు. తర్వాత ఇదే క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలం ప్రారంభమవుతుంది. ఇక ఈసారి వేలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన పేరు క్వింటన్ డికాక్. ఈ పేరు నమోదు చేయకపోయినా కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక అభ్యర్థనపై డికాక్ జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అతడు ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో భారత్పై ఆడిన వన్డేలో శతకంతో తన ఫామ్ ని మరోసారి చూపించాడు ఈ ఆటగాడు. ఇక ఈ వేలంలో అతని బేస్ ప్రైజ్ ₹1,00,00,000. గతసారి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ₹2,00,00,000 దక్కించుకుంది. అంటే ఈసారి అతడి విలువ దాదాపు 50% తగ్గినట్టే కనిపిస్తోంది. ఇక డికాక్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావిన్ మాథ్యూ, బినురా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, దునీత్ వెల్లలాగే, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అరబ్ గుల్, వెస్టిండీస్ నుంచి అకిమ్ ఆగస్తే మొదటిసారి వేలంలో అడుగుపెడుతున్నారు. ఇక భారత ఆటగాళ్లలో విష్ణు సోలంకి, సాదిక్ హుస్సేన్ సహా మరో 20 మందికి అవకాశం దక్కింది. ఇక హై వాల్యూ ప్లేయర్ వాచ్ లిస్ట్ విదేశీ ఆటగాళ్లలో క్యామరూన్ గ్రీన్, లివింగ్ స్టోన్ భారీ ధర పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీమిండియా నుంచి మయాంక్ అగ్రవాల్, KS భరత్, రాహుల్ చాహర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివం మావి, నవదీప్ సైని, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు కూడా బరిలో కనిపించబోతున్నారు. ఇక ఈ వేలంలో మొత్తం స్లాట్లు 77 ఉండగా విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31. 70 మంది ఎంపికైన తర్వాత యాక్సిలరేటెడ్ మోడ్ లో వేలం వేగంగా సాగుతుంది. ఇక టీం పర్సుల్లో కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా 64,03,00,000 రూపాయలు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43,04,00,000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. IPL 2026 IPL సమరం మొదలైపోయింది. అన్ని జట్లు ఇప్పటికే తమ రీటైన్ రిలీజ్ లిస్టులు విడుదల చేశాయి. ఇక అభిమానులు ఎదురు చూసే మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ IPL వేలం కూడా సమీపిస్తోంది. ఇక BCCI ప్రకటించిన సమాచారం ప్రకారం ఈసారి వేలంలో మొత్తం 350 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 2:30 అబుదాబిలో ఈ మెగా బిడ్డింగ్ జరుగుతుంది. ఇక ఈ వివరాలు IPL ఫ్రాంచైజీలకు పంపిన అధికారిక మెయిళ్లలో కూడా ఉన్నాయి. మొదటగా IPL 2026 వేలంలో పాల్గొనడానికి 1,355 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నుంచి 1,005 మంది ప్లేయర్లు తొలగించబడ్డారు. అయితే అదనంగా 35 మంది కొత్త అంతర్జాతీయ ఆటగాళ్లు జాబితాలో చేర్చబడ్డారు. ఇక ఈసారి వేలం కేటగిరీల వారీగా జరగనుంది. మొదట క్యాప్డ్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్ కీపర్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్లు. తర్వాత ఇదే క్రమంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలం ప్రారంభమవుతుంది. ఇక ఈసారి వేలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన పేరు క్వింటన్ డికాక్. ఈ పేరు నమోదు చేయకపోయినా కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక అభ్యర్థనపై డికాక్ జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అతడు ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో భారత్పై ఆడిన వన్డేలో శతకంతో తన ఫామ్ ని మరోసారి చూపించాడు ఈ ఆటగాడు. ఇక ఈ వేలంలో అతడి బేస్ ప్రైజ్ ₹1,00,00,000. గతసారి కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ₹2,00,00,000 దక్కించుకుంది. అంటే ఈసారి అతడి విలువ దాదాపు 50% తగ్గినట్టే కనిపిస్తోంది. ఇక డికాక్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావిన్ మాథ్యూ, బినురా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, దునీత్ వెల్లలాగే, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అరబ్ గుల్, వెస్టిండీస్ నుంచి అకిమ్ ఆగస్తే మొదటిసారి వేలంలో అడుగుపెడుతున్నారు. ఇక భారత ఆటగాళ్లలో విష్ణు సోలంకి, సాదిక్ హుస్సేన్ సహా మరో 20 మందికి అవకాశం దక్కింది. ఇక హై వాల్యూ ప్లేయర్
వాచ్ లిస్ట్ విదేశీ ఆటగాళ్లలో క్యామరూన్ గ్రీన్, లివింగ్స్టోన్ భారీ ధర పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివం మావి, నవదీప్ సైని, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు కూడా బరిలో కనిపించబోతున్నారు. ఇక ఈ వేలంలో మొత్తం స్లాట్లు 77 ఉండగా విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31. 70 మంది ఎంపికైన తర్వాత యాక్సిలరేటెడ్ మోడ్ లో వేలం వేగంగా సాగుతుంది. ఇక టీం పర్సుల్లో కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా 64,03,00,000 రూపాయలు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43,04,00,000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది.